ఇంట్లో కర్రీ గానీ, లేకపోతే వెజిటబుల్స్ ఏమీ గానీ లేనప్పుడు ఒకసారి ఇట్లా డిఫరెంట్‌గా వెజిటబుల్ రైస్ అయితే ట్రై చేయండి. నా దగ్గర బంగాళదుంప, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి కట్ చేసుకున్నాను సన్నగా. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్, జీడిపప్పు, కాబూలి శనా ఉంటాయి కదా! అవి నానబెట్టుకొని అవి యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి ఫ్రై అవ్వటానికి సరిపడా సాల్టు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని, తర్వాత మనకి రైస్కి ఎంతైతే అవసరం అవుతుందో అంత ఎసురు యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఎసురంతా బాగా ఉడికిన తర్వాత మనమైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే వేడివేడిగా టేస్ట్ భలే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.